బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. వార్షిక జాబ్ క్యాలెండర్లో జారీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని లోకేష్ అన్నారు. గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ పరిమితి పెంచాలని లేఖలో పేర్కొన్నారు నారా లోకేష్. గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లకు పొడిగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలైన విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని సీఎం జగన్ కు లోకేష్ హితవు పలికారు. 4.5 ఏళ్ల నిర్లక్ష్యంలో యువత భవితను నాశనం చేసింది. ఎన్నికల సమయం దగ్గర పడడంతో నోటిఫికేషన్ల పేరుతో ప్రభుత్వం యువతను మోసం చేసేందుకు సిద్ధమైందని లోకేష్ అన్నారు. సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని లోకేష్ అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఎస్ లావణ్య, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. గ్రూప్ కు సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ వయో పరిమితి పెంచాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లోకేష్ ప్రధానంగా లేఖలో సారాంశంగా చెప్పొచ్చు. అయితే వార్షిక జాబ్ కు సంబంధించిన క్యాలెండర్ జారీ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తరఫున గత కొన్ని రోజుల నుంచి కూడా పోరాటాలు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోయిందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఆ వయో పరిమితిని పెంచాలి అంటూ కూడా ప్రస్తుతం లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లకి పొడిగించాలంటూ కూడా లేఖలో నారా లోకేష్ అయితే డిమాండ్ చేశారు. 2019 నుంచి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కూడా కొంతమేర ఆ లేఖలో ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. నిరుద్యోగ యువతకు సంబంధించి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవటం, ఈ విధంగా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారంటూ కూడా లేఖలో పొందుపరిచారు. గుడ్డిగా అసత్య వాగ్దానాలు నమ్మించి నిరుద్యోగం నుంచి ఓట్లు తీస్తారు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఎన్నికల కోసం జారీ చేసిన తాజా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి ఎంతో మంది నిరుద్యోగులు యువత వాటిపైన ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఏజ్ అనేది పెంచాలి అంటూ కూడా ఆ లేఖలో కోరడం జరిగింది. నోటిఫికేషన్ దరఖాస్తులు కూడా ఎంతో మంది నిరుద్యోగులు యువత అనర్హులు అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ వయో పరిమితి నిబంధన కారణంగా ప్రస్తుతం దరఖాస్తు యువత చేసుకోలేకపోతున్నారు. ఆ వయో పరిమితి సడలింపులు ఇవ్వాలంటూ కూడా లేఖలో కోరడం జరిగింది. పక్క తెలంగాణ రాష్ట్రం తరహాలోనే గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాలు పెంచాలంటూ కూడా లేఖలో కోరడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర మేలు జరిగే విధంగానే తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. కాబట్టి రాష్ట్ర యువత మీకు చేసిన ఓటు వేశారు కాబట్టి ఖచ్చితంగా వారి భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి వయో పరిమితిని పెంచాలంటూ కూడా లేఖలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో నారా లోకేష్ కోరడం జరిగింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.